ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. మనము మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణమును పారాయణం చేస్తున్నాము. బాలకాండలో ఉన్నాము. ఈరోజు అశ్వమేధ యాగమునకు సన్నాహములు. దశరథుడు సపరివారముగా యజ్ఞశాలలో ప్రవేశించి దీక్షను తీసుకుంటాడు. యజ్ఞాశ్వమును వదిలిన 1 సంవత్సరం తర్వాత మరల వసంత ఋతువు ప్రారంభమాయెను. అంతవరకును యజ్ఞమునకు ముందు నిర్వహింపవలసిన విధులన్నింటినీ దశరథుడు పూర్తి చేసెను. పిదప కార్యదక్షుడైన మహారాజు సంతానార్థము యజ్ఞము చేయుటకై యాగశాలలో ప్రవేశించెను. ఆ రాజు వశిష్ఠ మహర్షికి అభివాదమునర్చి విధి విధానముగా ఆయనకు పూజలు చేసెను. పిమ్మట ఆ విప్రోత్తమునితో సవినేముగా ఇట్లు పలికినాడు: ఓ బ్రహ్మర్షి, మాకు సంతానమును ప్రసాదించునట్టి యజ్ఞమును విద్యుత్యుక్తముగా నిర్వహింపజేయండి. రాక్షసులసే విఘ్నములు కలగకుండా ఉన్నట్లుగా, ఎట్టి లోపము లేకుండానట్లుగా చూడగలరు. పూజ్యులైన మీరు మాకు ఆప్తమిత్రులు, శ్రేయోభిలాషులు, ఋషిసత్తములు, అంతేకాదు పరమ గురువులు. కావున ఈ యజ్ఞ నిర్వహణ భారము అంతయు మీ మీదనే. అంతటా వశిష్ఠ మహాముని మహారాజుతో, అట్లే మీరు కోరిన రీతిగానే యజ్ఞ కార్యములన్నింటినీ నిర్వహిస్తామని చెప్పినాడు. పిమ్మట వశిష్ఠుడు యజ్ఞ కర్మలయందు రాజుచే నియుక్తులైన బ్రాహ్మణోత్తములను, వాస్తుశాస్త్రమునందు సమర్థులైన వారిని, ధార్మికోత్తములైన పెద్దలను, యజ్ఞ పరిసమాప్తి వరకు కార్యనిర్వహణలో నిమగ్నులై ఉండువారిని, ఇటుకలు మున్నగు వాటిని సిద్ధపరిచి వారిని, శృవాది ఉపకరణములను చేయు వడ్రంగులను, బావులను త్రవ్వువారిని, లేఖకులను, శిల్పులను, చిత్రకారులను, రసభావములను చక్కగా అభినయించు నటులను, నర్తకులను, సచ్చరిత్ర గల శాస్త్రజ్ఞులను, శాస్త్రములలోనూ అనుభవమందు ఆరితేరిన వారిని పిలిపించి వారితో ఇట్లా అన్నాడు: మీరందరూ రాజాజ్ఞను శిరసావహించి యజ్ఞ కార్యములలో నిమగ్నులు కండి. 1000 కొలది ఇటుకలను వెంటనే తెప్పించండి. యజ్ఞమునకు వచ్చేటి రాజులకై మిక్కిలి ఎత్తైన విశాలమైన భవనములను నిర్మింపండి. బ్రాహ్మణులకై 100 కొలది చక్కని గృహములను ఏర్పరచండి. అవి గాలులకు, వానలకు తట్టుకునేటట్లుగా దృఢముగా ఉండవలెను. అందుకు వివిధములైన భక్షన్నపానములను సమకూర్చండి. అట్లే పురజనులకు, జ్ఞానపదులకు నివాసయోగ్యములైన గృహములను నిర్మించి అనేక విధములైన తినుబండారములను, సర్వ సౌకర్యములను విస్తారముగా సమకూర్చండి. ఏ మాత్రము అనాధారమును చూపక మర్యాదగా వారికి భోజన సత్కారములను చేయండి. అన్ని వర్ణముల వారికి తగు విధముగా ఆదర సత్కారములను చేయండి. కామక్రోధములకు లోనై ఎవ్వరిని చిన్నబుచ్చరాదు. యజ్ఞమునకు సంబంధించిన పనులలో నిరతులైన శిల్పులను, తదితరులను వయస్సును, అర్హతలను బట్టి వారిని పాటించుచు గౌరవించండి. వారినందరినీ ధనముతో, మృష్టాన్న భోజనములతో సంతృప్తిపరచాలి. అన్ని కార్యములను చక్కగా అనుష్ఠింపవలెను. ఏ విషయమునందు ఎట్టి లోపము రారాదు. మరొక మాట, ఈ పనులను అన్నింటినీ మీరందరూ నిండు మనసుతో, ప్రేమతో ఆచరించండి. వారందరూ కలిసి ముక్త కంఠముతో వశిష్ఠునితో ఇలా అన్నారు: ఇంతవరకు ఎట్టి లోటును రానియక మీ ఆదేశముల ప్రకారమే చేసితిమి. ఇక మీదట కూడా మీ ఆజ్ఞలను ఏ లోపము వాటిల్లకుండా పాటించెదము. పిమ్మట వశిష్ఠ మహర్షి సుమంత్రుణ్ణి పిలిపించి ఇట్లు పలికెను: ఈ భూమండలము గల ధార్మికులైన రాజులను, పెద్ద సంఖ్యలో బ్రాహ్మణులను, క్షత్రియులను, వైశ్యులను, శూద్రాదులను ఆహ్వానింపుము. అన్ని దేశముల నుండి జనులను సాదరంగా ఆహ్వానించండి. మిథిలాధిపతి అయిన జనక మహారాజు శూరుడు, సత్యసంధుడు, సర్వశాస్త్రములందు వేదములలోనూ నిష్ఠాగరిష్ఠుడు, మహాపురుషుడు కనుక స్వయముగా వెళ్ళి ఆయనను సగౌరవంగా ఆహ్వానించండి. ఇంతకుముందు ఆయనతో గల అనుబంధమును బట్టి మొట్టమొదట ఆయన గూర్చి తెలుపుచుంటిని. అట్లే సంతతము మధురభాషియు, రాజుగారికి ఆప్తమిత్రుడైన కాశీరాజును స్వయముగా పిలువండి. పరమ ధార్మికుడు, పెద్దవాడు, రాజుగారికి మామయు అయిన కేకయ రాజును, ఆయన సుతుణ్ణి స్వయముగా ఆహ్వానించండి. అంగదేశాధిపతియు, సత్పురుషుడు, పూజ్యుడు, గొప్ప కీర్తి ప్రతిష్టలు గలవాడు, దశరథునకు మిత్రుడు అయిన రోమపాదుని సాదరముగా ఆహ్వానించండి. ప్రాచీనులైన సింధు, సౌవీర, సౌరాష్ట్ర దేశాధిపతులను, దక్షిణ దేశముల ప్రభువులను అందరినీ
దూతల ద్వారా ఆహ్వానించండి. ఇంకను ఈ భూమండలమున దశరథునకు మిత్రులైన రాజులను అందరికీ పరివారములతో బంధువులతో కూడి వచ్చినట్లు వీలైనంత త్వరగా ఆహ్వానించండి. వశిష్ఠుని ఆదేశమును అనుసరించి సుమంత్రుడు సమస్త రాజులను ఆహ్వానించుటకై ఆంతరంగికులైన పురుషులను వెంటనే ఆయా దేశములకు పంపెను. బుద్ధిశాలి అయిన సుమంత్రుడు వశిష్ఠ మహర్షి ప్రత్యేకముగా పేర్కొనిన మహీపాలురను అందరినీ ఆయన సూచన మేరకు స్వయముగా తీసుకొని వచ్చుటకై వెంటనే బయలుదేరెను. యజ్ఞమునకు సంబంధించిన పనులను నిర్వహించేటి వారందరూ శిల్పకారులు అంతవరకు తాము పూర్తి చేసిన కార్యములన్నిటిని గూర్చి దీశాలి అయిన వశిష్ఠమునికి నివేదించిరి. అందులకు ఆ విప్రోత్తముడు సంతుష్టుడై వారందరితో ఇట్లు పలికెను: ఎవ్వరికైనను ఏదైనను ఇచ్చినప్పుడు అనాధారమును చూపరాదు, పరియాసము చేయరాదు. చులకన భావనంతో చేసిన దానము వలన దాతకు హాని కలుగును, ఇందులకు సందేహము లేదు. అంతటా కొన్ని దినముల పిమ్మట రాజులందరూ శ్రేష్టములైన రత్నములను, మణులను, ముత్యములను, పగడములను, అమూల్యమైన వస్త్రాభరణములను, చందనాది పరిమళ ద్రవ్యములను దశరథ మహారాజునకు కానుకలుగా ఇచ్చుటకై తీసుకొని వచ్చినారు. వశిష్ఠుడు రాజుల రాకకు సంతుష్టుడై దశరథునితో ఇలా అన్నాడు: ఓ మహారాజా, మీ ఆహ్వానమును అనుసరించి రాజులు అందరూ విచ్చేసినారు. ఆ మహారాజులందరికీ తగిన రీతిగా అతిథి సత్కారములను జరిపినాము. నియుక్తులైన కార్యకర్తలందరూ యజ్ఞమునకు అవసరమైన సమస్త వస్తువులను సమకూర్చినారు. తీసుకొని రాబడిన ఆ ఉపకరణములన్నీ యాగశాలలో తగిన ప్రదేశములలో ఉంచబడినవి. సమీపముననే ఉన్న ఈ శాలకు యజ్ఞమును ఆచరించుటకై మీరు రావాలి. ఓ రాజేంద్ర, సంకల్ప మాత్రమున అతి శీఘ్రముగా నిర్మింపబడిన ఈ శాలను తిలకించండి. ఋష్యశృంగ వశిష్ఠుల ఆదేశానుసారము మంగళకరమైన తిథివార నక్షత్రములతో కూడిన సుముహూర్తమున దశరథ మహారాజు శంఖ దుందుబి మృదంగాది మంగళవాద్యములు మొరుగుచుండగా వేద పండితుల స్వస్తి వాచనములతో రాజభవనము నుండి యజ్ఞశాలకు బయలుదేరెను. అంతటా వశిష్ఠుడు మొదలైన బ్రాహ్మణ ఉత్తములెల్లరూ ఋష్యశృంగుని ముందుంచుకొని యజ్ఞవాటికకు చేరిరి. పిమ్మట యజ్ఞకర్త అయిన దశరథుడు, ఋత్వికులు మొదలగు వారందరూ శాస్త్రోక్తముగా యథాక్రమముగా యజ్ఞకర్మలను ఆరంభించిరి. సకల ఐశ్వర్య సంపన్నుడైన దశరథ మహారాజు ధర్మపత్నులతో కూడి యజ్ఞవాటికను ప్రవేశించెను. పిమ్మట అతడు శాస్త్ర ప్రకారము విధి విధానముగా యజ్ఞ దీక్షను స్వీకరించెను. వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 13వ సర్గము సమాప్తము. 14వ సర్గము దశరథుడు అశ్వమేధ యాగమును చేయుట. యజ్ఞాశ్వమును విడిచిపెట్టిన పిమ్మట అది 1 సంవత్సర కాలమునకు తిరిగి వచ్చెను. అనంతరము సరయూ నదికి ఉత్తర తీరమున రాజు యజ్ఞమును ప్రారంభించెను. ఋష్యశృంగుని ప్రధాన ఋత్విజునిగా చేసుకొని బ్రహ్మస్థానమున ఆయనను ఆసీనును గావించి ఆయన పర్యవేక్షణమున ద్విజోత్తములు ప్రజ్ఞాశాలి అయిన దశరథుని అశ్వమేధ యాగమునకు సంబంధించిన కార్యములను నిర్వర్తింపసాగిరి. వేదములయందు వేదార్థములయందు ఆరితేరిన ఋత్విజులు విద్యుత్ ఉక్తముగా యజ్ఞ విధులను ఆచరించుచుండిరి. వేదోక్త రీతిగా మీమాంస శాస్త్రమును కల్పసూత్రములను అనుసరించి వారు యజ్ఞ కార్యములను నిర్వహించుచుండిరి. ఋత్విజులు ప్రవర్గ్య బ్రాహ్మణమున చెప్పబడిన ప్రవర్గ్య కర్మలను అట్లే ఉపసదము అను ఇష్టి కార్యములను వేద మీమాంస కల్పసూత్రములను అనుసరించి ఆచరించిరి. ఇంకను ఉపదేశ శాస్త్రము కంటే అధికమైన అతిదేశ శాస్త్రము వలన లభ్యమైన సమస్త కర్మలను శాస్త్రోక్తముగా నిర్వహించిరి. ఆ ఋత్విజులందరూ మిక్కిలి సంతోషముతో విద్యుత్ ఉక్తముగా బహిష్పవమానాది సూక్తములతో ఆయా కర్మాధిష్టాన దేవతలను పూజించిరి. పిమ్మట వారు ప్రవర్గ్య ఉపసదన కార్యముల ముగింపు సమయమున ప్రాతస్సవన సంధ్య మాంద్యది సవన తృతీయ సవన కర్మలను అనుష్ఠించిరి. ఇంద్రునకు విద్యుక్తములైన హవిష్యులు సమర్పింపబడినవి. సోమలతను కల్వమునందు ఉంచి దానికి నలుదిక్కుల బ్రహ్మ, అదర్యు, హోత, ఉద్గాత అను 4
ఋత్విజులను చేరి మంత్రములను పఠించుచు సోమరసమును సిద్ధపరిచిరి. పిమ్మట యథాక్రమముగా మాంద్యాదిన సవనము ఆచరింపబడెను. అట్లే మిక్కిలి ధర్మాత్ముడైన దశరథుని తృతీయ సవనమును కూడా ఆ బ్రాహ్మణోత్తములు శాస్త్రోక్తముగా ఆచరించిరి. ఆ యజ్ఞ కార్యములలో ఏ హోమము విడిచిపెట్టబడలేదు. ఒక హోమమునకు మారుగా మరి ఒక హోమము చేయుట జరగలేదు. హోమ ప్రక్రియలో ఏ మాత్రము దొసగులు దొరలలేదు. హోమాధికం అంతయు మంత్రపూర్వకముగా నిర్విఘ్నముగా ఆచరింపబడినది. ఆ యజ్ఞము జరిగిన దినములలో అచట ఆకలి దప్పులతో బాధపడిన వారు లేనేలేరు. అక్కడికి వచ్చిన ప్రతి బ్రాహ్మణుడు విద్వాంసుడే. ప్రతి బ్రాహ్మణునికి గురువునకు శిష్యులు కానీ అనుచరులు కానీ 100 మందికి తక్కువ కాకుండా ఉండిరి. ప్రతిదినము బ్రాహ్మణులు మొదలుకొని అన్ని వర్ణముల వారును తృప్తిగా భుజించినారు. ఇంకను తాపసులు సన్యాసులు అచట ఆతిథ్యమును స్వీకరించినారు. వృద్ధులు రోగస్తులు స్త్రీలు బాలబాలికలు అచడికి వచ్చి భుజించినారు. తాను అనుకున్నంత మంది అతిథులు రాలేదని భావించి దశరథుడు తృప్తి చెందకుండెను. అందరికీ భోజన పదార్థాలను వడ్డించండి, వివిధములుగా వస్త్రములను దానం చేయండి మంత్రులను వారికి ఆజ్ఞలు ఇచ్చుచుండగా అట్టివారు ఎల్లరకు అన్న వస్త్రములను ఇస్తూ ఉన్నారు. పాకశాస్త్ర ప్రకారము ప్రతిదినము సిద్ధపరచబడిన భక్ష్య భోజ్య లేహ్య చోష్యాదులతో కూడిన అన్నరాసులు పర్వత ప్రమాణములు అచట కనిపించెను. ఆ మహారాజుగారి యజ్ఞమును చూచుటకై వివిధ ప్రదేశముల నుండి స్త్రీలు పురుషులు వచ్చినారు. వారందరికీ షడ్రసోపేతములైన భోజనములను ఏర్పాటు చేసినారు. మధురమైన భోజన పదార్థములు అపూర్వమైన అతిథి మర్యాదలు ఎంతోగానో అందరినీ సంతృప్తిపరిచినవి. మీకు శుభమవుగాక అని బ్రాహ్మణ ఉత్తములందరూ ప్రశంసావచనములను పలికినారు. వాటన్నింటినీ దశరథ మహారాజు విని ఆనందించినాడు. చక్కగా వస్త్రాభరణములను ధరించి పురుషులు బ్రాహ్మణులకు భక్ష్య అన్నపానాదులను వడ్డించినారు. ప్రకాశించుచున్న మణికుండలములను దాల్చిన మరికొందరు అతిథి సేవలలో వారికి సహాయపడినారు. వాక్చాతుర్యులు ప్రజ్ఞాశీలులైన బ్రాహ్మణులు హోమ కార్యముల మధ్య విరామ సమయంలో ఒకరినొకరు జయింపవలెనన్న ఉత్సాహంతో హేతుబద్ధములైన అనేక వైదిక చర్చలను గావించినారు. ఆ యజ్ఞమునందు ప్రతిదినము సమర్థులైన బ్రాహ్మణులు సవన త్రయాది సర్వకర్మలను వశిష్ఠాది మహర్షుల ప్రేరణచే శాస్త్రోక్తముగా ఆచరించినారు. ఆ దశరథ మహారాజు గారి యజ్ఞ సభలో ఆసీనులై ఉన్న బ్రాహ్మణ ఉత్తములందరూ శిక్షా వ్యాకరణాది షడంగములలో ఆరితేరిన వారే. వ్రతనిష్ఠాపరులే. పెక్కు శాస్త్రములలో పారంగతులే. శాస్త్ర చర్చలలో సమర్థులే. ఆ యజ్ఞమునందు యూప స్తంభములను నిలబెట్టవలసిన సమయము రాగా 6 మారేడు యూప స్తంభములు చండ్ర స్తంభములు 6 అట్లే మోదుగు స్తంభములు పిదప విరిగి చెట్టు స్తంభం 1 దేవదారు వృక్ష స్తంభములు 2 నిలబెట్టబడినవి. ప్రతి 2 యూప స్తంభముల మధ్య బారడేసి దూరము ఉండినది. ఈ యూప స్తంభములనియు యజ్ఞ శాస్త్రజులచే యజ్ఞ శోభలను ఇనుమడింపచేయుటకై బంగారు తొడుగులతో అలంకరింపబడి చేయబడినవి. నిల్పబడిన యూపస్తంభములు 21. ప్రతి యూపస్తంభము 21 మూరల పొడవున రూపొందింపబడినది. ప్రతి స్తంభమును వేరువేరుగా వస్త్రములతో అలంకరించిరి. ఈ ఉపస్తంభములన్నింటినీ హెచ్చుతగ్గులు లేకుండా చక్కగా దృఢముగా చిల్లులు మొదలగు లోపములు లేకుండా 8 అంచులతో నునుపుగా చూడముచ్చటగా శిల్పులు సిద్ధపరిచినారు. అవి శాస్త్రోక్తముగా స్థాపించబడినవి. అవి వస్త్రములచే కప్పబడినవి, పువ్వులచే గంధములచే అలంకరింపబడినవి. ఆకాశమున సప్తర్షుల వలె అవి దేదీప్యమానములై విరాజిల్లుచున్నాయి. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.